తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది వాతావరణ శాఖ. వాయుగుండం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఇంకా యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో శనివారం కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పల్నాడు, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉండనుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో వర్షాలు ఉధృతంగా కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే తరహా వర్షాలు రాయలసీమ జిల్లాల్లో కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.